బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. బ్లడ్ శాంపిల్స్ లో నటి హేమకు పాజిటివ్ వచ్చింది. హేమతో పాటు మరో 86 మందికి కూడా నోటీసులు ఇచ్చి వారందరినీ కూడా విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి నటి హేమకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే ఆమె బ్లడ్ శాంపిల్స్ ని తీసుకుని పరీక్షించగా ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా బ్లడ్ శాంపుల్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమెతో పాటు మరో 86 మందికి కూడా నోటీసులు జారీ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్నటువంటి బెంగళూరు రేవ్ పార్టీలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులు హెబ్బగూడ పోలీస్ స్టేషన్ నుంచి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసుని టేకౌట్ చేసి మొత్తం కూడా విచారణ వేగవంతం చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. గతంలో బెంగళూరు రేవ్ పార్టీ కట్టినటువంటి వారి వద్ద అక్కడ పార్టీలో పెద్ద ఎత్తున భారీగా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పోలీసులు బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 103 మందికి బ్లడ్ శాంపుల్ తీసుకుంటే అందులో 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. ఇందులో తెలుగు పరిశ్రమకు చెందినటువంటి హేమ కూడా ఇందులో ఉన్నట్టు కూడా పోలీసులు ధృవీకరించారు. కానీ ఇప్పటికే హేమ తన పార్టీకే వెళ్లేదని ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తాజాగా బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్ లో హేమకు కూడా పాజిటివ్ వచ్చినట్లు కూడా ఇప్పటికే బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. ఇక మరోవైపు బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి వారందరూ కూడా మొత్తం 86 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ని ఇచ్చారు. ప్రస్తుతం నటి హేమకు మాత్రం ఈ నెల 27 అంటే సోమవారం రోజు ఆమె బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా ఎవరెవరైతే డ్రగ్స్ లో పాజిటివ్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో పాజిటివ్ వచ్చిందో వారందరూ కూడా విచారణకు పిలిచి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే డ్రగ్స్ మొత్తం కూడా మూలాలు బయటపడి అక్కడ ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు కొకైన్, అదేవిధంగా హైడ్రోగంజాన్ని కూడా వాడారు. పెద్ద ఎత్తున పార్టీని కండక్ట్ చేశారు. చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు కొంతమంది వ్యాపారవేత్తలు, క్రికెట్ బుకీలు సైతం ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. కాబట్టి వారందరి దగ్గర నుంచి కూడా పూర్తిగా వివరాలు సేకరించాలంటే అవసరం ఉందంటూ కూడా బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు వీరందరూ కూడా ఎక్కడి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారు, అసలు వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, మరోవైపు ఈ యొక్క డ్రగ్స్ పెడ్లర్ ఎవరు, ఎక్కడి నుంచి వీరందరూ డ్రగ్స్ తీసుకున్నారు, ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు, పార్టీ అసలు ఏ పార్టీ జరిగింది, వీటన్నిటిపై కూడా ఇప్పటికే అన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. మనం చూసాం ఇప్పటికే ఆ జిఆర్ ఫామ్ హౌస్ సంబంధించిన ఓనర్ గా ఉన్నటువంటి గోపాల్ రెడ్డి కూడా అటు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అతను కూడా విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఎందుకంటే అసలు ఫామ్ హౌస్ ను బుక్ చేసుకుంది ఎవరు, ఏ పార్టీ పేరుతో ఈ ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నారు, గతంలో కూడా అనేక సార్లు రైట్స్ అయినా ఇలాంటి పార్టీలకు ఏ విధంగా మీరు అనుమతులు ఇస్తున్నారు, వీటన్నిటిపై అంశాలు తెలుసుకునేందుకు మరోవైపు A6 గా ఈ కేసులో చేర్చినటువంటి ఓనర్ గోపాల్ రెడ్డిని సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. అతను కూడా ఈ నెల 27వ తారీఖు అంటే సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. కాబట్టి అందరినీ విచారించిన తర్వాత డ్రగ్స్ సంబంధించిన దానిపై కూడా పూర్తి వివరాలు కూడా అటు పోలీసులు సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరికీ ప్రస్తుతం అటు సిసిబి పోలీసులు మాత్రం నోటీసులు జారీ చేశారు. హరీష్, అంటే ఇటు హేమతో పాటు మరో 86 మందికి కూడా నోటీసులు జారీ చేశారు కదా, అంటే అందరినీ కలిపి సోమవారం ఒకరోజే విచారణ చేస్తారా పోలీసులు? అంటే మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అయితే ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు సినీ ఇండస్ట్రీ చెందినటువంటి ప్రముఖులు మొత్తం కూడా ఈ పార్టీలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వారికి ఒక డేట్ ఇచ్చారు. హేమతో పాటు చాలా మంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి వారందరూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక మరోవైపు ఎవరైతే రాజకీయ ప్రముఖులు ఉన్నారో వారికి ఒక డేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు సినీ అటు క్రికెట్ బుకీలు ఎవరైతే ఉన్నారో, మరోవైపు వ్యాపారవేత్తలు ఉన్నారో ఒక్కొక్క డేట్, అంటే అందరినీ కలిసి ఒకరోజే విచారించాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి కొంతమందికి ఒక్కొక్క డేట్ ఇచ్చారు. హేమకు మాత్రం ఈ నెల 27వ తారీఖు అంటే సోమవారం రోజు విచారణకు హాజరు కావాలని హేమకు నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కొద్దిసేపు క్రితమే 10 టీవీ కూడా ఆమెని మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు తనని వదిలిపెట్టండి అంటూ కూడా హేమ ఫోన్ కట్ చేసినటువంటి పరిస్థితి. మరి చూడాలి, ఈ కేసులో హేమ మాత్రం ఇప్పటివరకైతే తాను పార్టీకే వెళ్లలేదని ఇంకా బుకాయిస్తుంది. కాబట్టి కానీ పోలీసులు మాత్రం ఇప్పటికే ఆమె పోలీసులలో ఉండి ఆమెకు నోటీసులు ఇచ్చి వదిలిపెట్టాము. మరోవైపు అటు బ్లడ్ శాంపుల్స్ రిపోర్టులు కూడా హేమకు పాజిటివ్ వచ్చిందని ఇప్పటికే బెంగళూరు పోలీసులు చెప్తారు. కానీ హేమ మాత్రం ఇంకా తప్పించుకునే ప్రయత్నం అయితే
చేస్తూనే ఉంది. మరి చూడాలి నోటీసులకు స్పందిస్తుందా, ఎందుకంటే సోమవారం విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేస్తారు కాబట్టి ఇప్పుడు హేమ వెళ్తుందా లేదా అనేది మాత్రం ఒక సినీ ఇండస్ట్రీలో ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికే హేమ తీరుపై కూడా ఇప్పటికే సినీ ఇండస్ట్రీలకు సంబంధించిన కొంతమంది తీవ్రంగా ఖండించిన తీరు కూడా మనం చూసాం. కరేడ కళ్యాణ్ కావచ్చు, చాలా మంది నేతలు కూడా, చాలా మంది సినీ సెలబ్రిటీలందరూ కూడా హేమ తీరును ఖండించిన పరిస్థితి. అలాంటి తరుణంలో ఇప్పుడు హేమకు నోటీసులు జారీ చేశారు కాబట్టి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హేమ హాజరవుతుందా లేదా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. 86 మందికి మాత్రం పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ 86 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఇచ్చినట్టు కూడా తెలిసింది. నటి హేమకు మాత్రం ఈ నెల 27వ తారీఖు అంటే సోమవారం హాజరు కావాలని ఇప్పటికే పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు కాబట్టి మరి చూడాలి హేమ హాజరవుతుందా లేదా అనేది మాత్రం సోమవారంలో ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. హర్ష, సునీల్, అంటే రేవ్ పార్టీకి హాజరైన వారిలో క్రికెట్ బుకీలతో పాటు ఇటు సినీ అలాగే రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారని తెలుస్తోంది. అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒకరిద్దరు పేర్లు బయటకు వచ్చి ఇంకెవరైనా ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయా, పోలీసులు ఏమైనా వెల్లడిస్తున్నారా డీటెయిల్స్? ప్రస్తుతం మనం చూడొచ్చు చాలా మంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. కానీ పోలీసులు కొంత గోప్యత పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. హేమ పేరు ఎందుకు ప్రస్తావించారంటే ఆమె నేను వెళ్లలేదంటూ కూడా ఆ రోజు ఆ వీడియోని పోస్ట్ చేయడం తన ఇన్స్టాగ్రామ్ లో, మరోవైపు ఇంటి దగ్గర ఒక వంట చేస్తున్నట్టు పోస్ట్ చేయడం, ఇదంతా కూడా ఆమె చేసినటువంటి డ్రామా అంతా చూసాం కాబట్టి దానికి సంబంధించిన దానిపై కూడా హేమ పేరు చాలా బలంగా వెళ్ళింది. చాలా మంది ప్రముఖులు ఉన్నారు, చాలా మంది సినీ సెలబ్రిటీలు ఉన్నారు, రాజకీయ నేతలు ఉన్నారు, రాజకీయ నేతల కుమారులు ఉన్నారు, మరోవైపు క్రికెట్ బుకీలు ఉన్నారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ హేమ మాత్రమే తను వెళ్లలేదని కొన్ని వీడియోలు చేయడం వల్లనే ఆమె దీంట్లో పోలీసులు ఆమెని చూపించే ప్రయత్నం చేశారు. కానీ హేమ మాత్రం ఇప్పటికీ తాను వెళ్లేదని చెప్తూనే ఉంది. మరోవైపు క్రికెట్ అటు బెంగళూరు వెళ్లినటువంటి ఫ్లైట్ టికెట్స్ సైతం 10 చేతిలో మనం గతంలో చూపించాం. కానీ ఇంకా మాత్రం హేమ బుకాయించే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంది. మరి చూడాలి ఇప్పుడు నోటీసులు జారీ చేసిన తర్వాత మరి హేమ సోమవారం రోజు పోలీసులు హాజరవుతుందా లేదా ఆ నోటీసులను సవాల్ చేస్తూ మరి కోర్టుకు ఏమైనా వెళ్తుందా అనేది కూడా ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే బెంగళూరు రేవ్ పార్టీ మాత్రం 2 తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తుంది. చాలా మంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పలువురు టీడీపీ నేతలు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, చాలా మంది పేర్లు మాత్రము బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి వీరందరికీ ఇప్పటికే వారందరి దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. వారందరూ కూడా పాజిటివ్ వచ్చింది. 86 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో 59 మంది పురుషులు ఉన్నారు, మరోవైపు 27 మంది కూడా మహిళలు ఉన్నారు, యువతులు ఉన్నారు. వారందరూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక డేట్ ఇచ్చారు. ఆ డేట్ ప్రకారం వారి విచారణకు హాజరైన తర్వాత వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కేవలం వదిలేస్తారా లేదా వారిని కూడా కేసులో ఇన్వాల్వ్మెంట్ చేస్తారా? ఎందుకంటే మనం చూసాం ఇప్పటికే A7 గా A8 గా కొంతమంది పురుషుల పేర్లు, 59 పురుషుల పేర్లు, A8 గా 27 మంది మహిళల పేర్లు కూడా ఆ కేసులో చేర్చారు. కాబట్టి మరి పోలీసులు వీరిని విచారించి వదిలేస్తారా, కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా లేదా కేసులో మళ్లీ వారిని ముద్దాయిలుగా చేస్తారనేది కూడా సోమవారం రోజు చూడాల్సింది. ప్రస్తుతం అయితే సోమవారం రోజు నటి హేమ విచారణకు హాజరు కావాల్సిందిగా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాత్రం నోటీసులు జారీ చేశారు. హరీష్, థ్యాంక్ యూ సునీల్.